స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే తెలుగులో స్వేచ్ఛా ప్రతిమగా చెప్పుకునే ఈ చిహ్నానికి అక్టోబర్ 28, 2015 సంవత్సరానికి 129 ఏళ్లు నిండాయి. ఈ స్టాట్యూ నిర్మాణానికి సంబంధించిన విషయాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తగానే అనిపిస్తాయి. భారతదేశం నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య పెరిగిన తర్వాత న్యూయార్క్ నగర సమీపాన గల ఈ చిహ్నాన్ని సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ విగ్రహం వద్దకు వెళ్లడానికి లాంచీల్లో చేసే ప్రయాణం మధురానుభూతిని కలిగిస్తుంటుంది. పర్యాటకులకు స్వాగతం పలికే ఈ చారిత్రాత్మక లిబర్టీ విగ్రహానికి 129 సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా స్వేచ్ఛా చిహ్నానికి సంబంధించిన చారిత్రక విశేషాలు తెలుసుకుందాం. అమెరికా అంటేనే మొదటగా మనకు గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, అంటే లిబర్టీస్ లైటింగ్ ద వరల్డ్ అని అర్థం. వలస వచ్చే విదేశీయులందరినీ 2 చేతులు చాచి అక్కుని చేర్చుకుంటున్న ఓ స్వేచ్ఛాదేవి, నీ అదరానికి నేను అర్హుడనేనని రుజువు చేసుకునే అవకాశం ఇవ్వు. దాదాపు శతాబ్దం క్రితం అమెరికాకు వలస వస్తున్న ఒక ప్రవాసి న్యూయార్క్ హార్బర్లో ఓడలో ప్రవేశిస్తుండగా